ఇది వాళ్ళకిద్దరికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండడం వల్ల నమ్మడం వల్ల జరిగిన అఫెన్స్ ఇది. నమ్మక ద్రోహం లాగా జరిగిన అఫెన్స్ ఇది. తిరుపతిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురిని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాసరం రాజేష్ అనే వ్యక్తి కుటుంబాన్ని అతడి స్నేహితుడు అరుణ్ కుమార్ కిడ్నాప్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్న రాజేష్ పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది. రాజేష్ ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అరుణ్ కుమార్తో సహా 6గురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ శ్రీలత శనివారం అలిపిరి పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. నిందితుల్ని జీవకోనకు చెందిన సంగీతం భార్గవ్, తిమ్మినాయుడుపాలెం పంచాయతీకి చెందిన వట్టికుంట అరుణ్ కుమార్, శ్రీకాళహస్తి మండలం జోగరాజుపల్లి గ్రామానికి చెందిన దామతోటి సాయి కుమార్, రేణిగుంట మండలం తిమ్మయ్యగుంట గ్రామానికి చెందిన బలిపాకు మణికంఠ, ఏర్పేడు మండలం ఇసుకతగేలి హరిజనవాడకు చెందిన చీరాల ప్రకాష్, పెళ్లకూరు మండలం చిల్లకూరు హరిజనవాడకు చెందిన సిరియాల గణేష్గా గుర్తించామని ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 4 కత్తులు, ప్లాస్టిక్ రోప్, వాటర్ ప్రూఫ్ టేప్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని చెప్పారు. అందరికీ నమస్కారం. అలిపిరి పోలీస్ స్టేషన్ నందు 29th మార్చ్ మాకు రాజేష్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 98/25 అండర్ సెక్షన్ 127 క్లాస్ 2, 118 క్లాస్ 1, 137 క్లాస్ 2, 308 క్లాస్ 4, 351 క్లాస్ 2, 61 క్లాస్ 2, 49 BNS, రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ BNS యాక్ట్ అంటే కిడ్నాప్, ఎక్స్టార్షన్, హర్ట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ సెక్షన్స్తో కేసు నమోదు చేయడం అయింది. ఇందులో కంప్లైనెంట్ రాజేష్కి ప్రధాన ముద్దాయిలు భార్గవ్కి గత కొంతకాలం చాలా కాలం నుండి పరిచయం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉండడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 కంప్లైనెంట్ దగ్గర గతంలో ఒక 20 లక్షల డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అడుగుతుండే కొద్దీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి గత 3-4 ఏళ్ల నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అయితే జస్ట్ 3-4 మంత్స్ నుండి వీళ్ళ పరిచయం మళ్ళీ మొదలయ్యి ఈ మెయిన్ అక్యూజ్డ్ భార్గవ్ ద్వారా ఇంకొక అక్యూజ్డ్ అరుణ్ కూడా పరిచయం అయ్యారు. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుండడంతో వీళ్ళని నమ్మి ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ మదర్ పేరు పైన ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ ఒక 1.5 CR అమౌంట్ వరకు వచ్చింది, అది నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమౌంట్ కాజేయాలని ఒక ఉద్దేశంతో గత ఒక 15 డేస్ నుండి వీళ్ళు ప్లాన్ వేసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం 29th ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో వీళ్ళు చెప్పిన మాటలకి నమ్మి ఈ మెయిన్ మన కంప్లైనెంట్ రాజేష్ వాళ్ళ మదర్ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ భార్గవ్ వాళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవ్వడంతో మదర్ని పిలిపించండి అంటే మదర్ కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందని నమ్మి మదర్ కూడా అదే అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ డబ్బుల గురించి ఇతన్ని కొట్టి ఉన్న లేడీస్ని వాళ్ళ మదర్ని చిత్తూరుకి ఉన్న టీం మొత్తం మనకి 6 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 6 మంది అక్యూజ్లో మదర్ని ఒకరితో చిత్తూరుకి పంపించడం, ఈ భార్య పిల్లల్ని బెంగళూరుకి పంపించి ఈ మెయిన్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ని ఎక్కించుకొని వీళ్ళు చిత్తూరుకు వెళ్తూ ఉంటే ఐతేపల్లె వద్ద ఇతనికి డౌట్ వచ్చి వాళ్ళతో తిరగబడతాడు. ఈ భార్గవ్, అరుణ్ వీళ్ళు అతన్ని కొట్టడము, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డయల్ 100 కాల్ చేయడంతో ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి ఇతను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మదర్ని, పిల్లల్ని, వైఫ్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఎర్లీ అవర్స్లో మన కడప రేణిగుంట ఈ రోడ్లో మొత్తం 6 మంది ముద్దాయిల్ని వాళ్ళ వద్ద 2 కార్స్, 7 సెల్ ఫోన్స్, 4 నైఫ్స్, తర్వాత 5 ప్లాస్టిక్ రోప్స్, వాటర్ ప్రూఫ్ టేప్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇందులో ప్రధాన ముద్దాయి అయిన అరుణ్ ఇతని MO కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ని, అక్కడున్న ఏజెంట్స్ని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా తను ఏదో కంపెనీస్ నడుపుతున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు అని కొన్ని ఫేక్ పే స్లిప్స్ జనరేట్ చేసి ఆ పే స్లిప్స్ ప్లెడ్జ్ చేసి అధిక మొత్తంలో బ్యాంకు నుండి లోన్స్ తీసుకోవడము, ఆ లోన్స్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం చేస్తుంటారు. ఈ కేసులో ఇతన్ని కిడ్నాప్ చేయడం కోసము ఇతనికి పరిచయం ఉన్న ఒక వ్యక్తి, గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు త్రూ పార్సల్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది, మత్తు పదార్థాలు. సో తదుపరి వీళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆ యాంగిల్లో కూడా వీళ్ళని ఫర్దర్గా విచారణ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న A1 భార్గవ్కి
ఆల్రెడీ గతంలో కూడా మర్డర్ కేసు ఉంది, కిడ్నాప్ కేసు ఉంది, పలు కేసులు ఉన్నాయి. సాయి అనే అతని పైన కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. లేదండి, ఇవ్వలేదు. అవసరమైతే వాడచ్చు అని అడ్వాన్స్గా వీళ్ళ క్రిమినల్ కాన్స్పిరసీలో భాగంగా అడ్వాన్స్గా తెప్పించి పెట్టుకున్నారు, కానీ అవసరం రాలేదు. టీమ్ ఇందులో ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ రామ్కిషోర్ గారు, ఎస్ఐ లోకేష్ గారు, తర్వాత స్టాఫ్ అంతా కూడా చాలా వర్కౌట్ చేశారు. ఇమ్మీడియట్గా ఇంత మంచి కేసుని ఇన్ టైం చాలా బాగా చేసి అన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కస్టడీకి తీసుకున్నప్పుడు ఇంకా ఇన్పుట్స్ కూడా బయటికి తీస్తారు. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ అండ్ టీం చాలా బాగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీ సార్ కంప్లీట్ చేసి నేటివ్ ఆఫ్ పులిచెర్ల మండలం అండి, చిత్తూరు డిస్ట్రిక్ట్. బీటెక్ కంప్లీట్ చేశాడు కదా, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్తో ఇట్లా అడ్వాంటేజ్. ప్రీవియస్గా కూడా 4 కేసెస్ ఉన్నాయండి ఇతని పైన. వారణాసి లంక, రామ్కుప్పం, సంబేపల్లి పిఎస్ నందు, తర్వాత ఈస్ట్ పిఎస్ నందు కూడా వీళ్ళకి కిడ్నాప్ కేసులు, ఏటీఎం అఫెన్సెస్ కూడా ఉన్నాయి. కంట్రోల్ చేయడం పర్పస్ బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టడం జరిగింది. నిఘా అయితే ఉందండి, బట్ ఇది వాళ్ళకిద్దరికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండడం వల్ల, నమ్మడం వల్ల జరిగిన అఫెన్స్ ఇది. నమ్మక ద్రోహం లాగా జరిగిన అఫెన్స్ ఇది.